ఆడిచ్చేసి వదిలేసి అందరికీ నమస్కారం బాబు, నీకు కూడా చాలా సంతోషం. అన్నకంతా దృష్టి పోయి ఇద్దరు గెలుచుకోవాలన్న కొంచెం ఉండండి అట్లా పద్దెనిమిదవ డివిజన్ లో క్లస్టర్ ఇన్ఛార్జ్ మబ్బు దేవనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మురళీనాథ్ రెడ్డి గారు, ఆనంద్ నాయుడు గారు, మన ధనంజయ నాయుడు గారు, అందరు కూడా దేవరాజు నాయుడు గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు, మరి తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి జనసేన అభ్యర్థి గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలనేసి అభ్యర్థించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తిరుపతిలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు ఈ అరాచక పాలన, దుర్మార్గపు పాలన అంతమొందించాలని ప్రజలు నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే ఈరోజు ప్రజలు తండోపతండాలుగా ప్రచారంలో భాగంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రచారంలో తండోపతండాలుగా ప్రజలు వచ్చి ఆశీర్వదించి మేము మార్పు తీసుకొస్తాము, పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది ఖచ్చితంగా చేస్తాము, మార్పుకు సహకరిస్తున్నాము, పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపిస్తామనేసి ప్రజలందరూ కూడా, తిరుపతి ప్రజలందరూ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇటువంటి సమయంలో ఇక్కడున్న ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, వాళ్ళ తనయుడు బొమ్మన అభినయ్ రెడ్డి, వాళ్ళు కూడా ఎన్నో ఆరోపణలు ఇవన్నీ చూసి ఓర్చుకోలేక మాపై ఆరోపణలు అది అర్థరహితంగా మాట్లాడుతున్నారు, చిన్న పిల్లవాడుగా మాట్లాడుతున్నారు. నేను జేబు దొంగగా చిత్తూరులో తయారయ్యానంట. నేను చదువుకొని జేబు దొంగగా తయారవ్వాల్సిన గతి నాకు పట్టలేదు. నేను ఆ కుటుంబంలో, ఆ వంశంలో మేము పుట్టలేదు. మేము చిత్తూరులో పుట్టాం, కష్టపడాం, వ్యవసాయ కుటుంబంలో కష్టపడుతూ డిగ్రీ వరకు చదువుకుంటూ మా నాన్న 5,000 రూపాయలు కూడబెట్టిన డబ్బులు ఇస్తే దాంతో 76వ సంవత్సరం నుంచి డిగ్రీ కంప్లీట్ అయినప్పటి నుంచి వ్యాపారంలో దిగాం. కష్టపడి మున్సిపల్ కాంట్రాక్టర్గా అంచెలంచెలుగా ఈ 45 సంవత్సరాలు ఎదిగామే తప్ప మాకు జేబు దొంగలంటే నవ్వేస్తాం. ఇదే సినిమాలో జేబు దొంగ అనే సినిమా పేరు ఒకటి వస్తుంది, ఆ పేరులో చూసి ఇప్పుడు గుర్తొస్తూ ఉంది. జేబు దొంగ ఎప్పుడో 30 సంవత్సరాలకు ముందు జేబు దొంగ ఇవనేసి ఒక సినిమా కూడా చూడడం జరిగింది. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడా, మతి ముందా, ఆయన మైండ్ బ్లాక్ అయిందా మనకు అర్థం కావడం లేదు. అటువంటిది జేబు దొంగ తయారైనంట. నాకేం అవసరం లేదు. నేను చిత్తూరు వ్యవసాయ కుటుంబంలో చదువుకున్న వ్యక్తిని. నేను కాంట్రాక్టర్గా స్థిరపడాను. దాంట్లోనే నేను ఈరోజు దాదాపు ప్రజా సేవ చేశాను. నెలకు 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా తాగునీరు చిత్తూరు పట్టణంలో ఉచితంగా ఇంటికి 6 బిందులు 7 బిందులు ఇచ్చి ప్రతి ఇంటికి మన్ననలు పొంది చిత్తూరు పట్టణంలో జలదాతగా నేను పేరుందనే తప్ప జేబు దొంగ అంటే ఎవరికి తెలియదు. నిన్నైతే నీకు తెలుసు, నిన్ను కడపలో పుట్టి కడప నుంచి కొట్టి తరిమితే కత్తిరింపులు దొంగతనాలంతా చేసి నిన్ను కడప నుంచి తరిమితే తిరుపతిలో సెటిల్ అయ్యావు. తిరుపతిలో సెటిల్ అయ్యి ఒక టెలిఫోన్ బూత్ పెట్టుకొని వచ్చిన వాళ్ళంతా లూటీ కొట్టావు. మళ్ళీ జిరాక్స్ మిషన్ పెట్టుకున్నావు.
జిరాక్స్ తీసినట్టే తీసి ₹1 2 చేసి నువ్వు అక్రంగా అప్పటి నుంచి నీ వ్యాపారం సాగించావు. అప్పటి నుంచి కూడా ఈడ రాజారెడ్డి పాలన, రాజారెడ్డి ఈడ నేను నిన్న కూడా చెప్పా, తిరుపతి పట్టణంలో రాజారెడ్డి పెట్టిన మొలకే కరుణాకర్ రెడ్డి అని మరలా ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆ మొలకకు ఇంకా పిల్ల మొలక ఇప్పుడు అభినయ్ రెడ్డి పిల్ల మొలకను మళ్ళా తయారు చేశాడు. ఆ మొలక చెల్లబాటు అయిపోయింది, ఇంక కుదరదని తెలుసుకొని కరుణాకర్ రెడ్డి పిల్ల మొలకను పెట్టి రాజారెడ్డి పాలన ఇక్కడ సాగిస్తున్నాడు. తిరుపతి ప్రజలు ఒప్పుకోరు కరుణాకర్ రెడ్డి, తెలుసుకో. తిరుపతి ప్రజలు ధర్మక్షేత్రంలో న్యాయం కోసం పోరాడేవాళ్ళు, ఆధ్యాత్మిక కేంద్రంలో దేవుడిని స్మరించేవాళ్ళు. అటువంటి పుణ్యక్షేత్రంలో నీ నాటకాలు సాగవు అనేసి కూడా తెలియజేస్తున్నా. అంతేకాకుండా రెండోసారి చెప్తున్నాడు, తిరుపతిలో మున్సిపల్ కాంట్రాక్టర్లంతా నేనే చేస్తున్నానంటే ఈ 5 ఏళ్లుగా. అసలు తిరుపతిలో, చిత్తూరులో మున్సిపల్ కాంట్రాక్టర్లో 10 సార్లు 15 సార్లు టెండర్లు పిలిస్తే కూడా వేసే కాంట్రాక్టర్ లేదు. ఎందుకంటే మీ ప్రభుత్వం, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీ జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని చేసేవాళ్ళు ఎవరు లేరు. చేసిన బిల్లులు పనులకు డబ్బులు రాలేదని 10-15 సార్లు టెండర్లు పిలిస్తే వేయకపోతే ఒక ప్రజాప్రతినిధిగా అవమానాలకు భరించలేక ప్రజల కోరిక మేరకు చేయలేదని అంటే చేశాను కదా డబ్బులు ఇస్తారంటే 5 సంవత్సరాల కాలంలో దాదాపు 84,000 కోట్ల రూపాయలు చెల్లించాలి ఈ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు 84 కోట్ల రూపాయలు జేఎంసీ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పుపడి ఉంటారు. తెలుసుకో కరుణాకర్ రెడ్డి, నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిచి లిస్ట్ అంతా తీసుకో. నేను 3 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు, నాకు ఇంత పేమెంట్ నిలిచింది, చిత్తూరులో ఎవరు చేయకపోతే నేను వర్కులంతా చేశా, ప్రజల మన్ననలు పొందా అనేసి. అటువంటిది నువ్వు నన్ను ఆరోపిస్తున్నావు. నేనే వర్కులు చేశాను. నేను చేసిన వర్కులకు 84 కోట్ల బిల్లులు రాలేదు. ఆ 84 కోట్లు వడ్డీలే అయిపోయింది, జీరో అయిపోయింది. మీ ప్రభుత్వం నమ్ముకొని ఇటువంటి వాళ్ళు రాష్ట్రంలో మొత్తం దివాలా తీసి గుండు కొట్టుకొని వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించేసి కోర్టుకు పోయి కంటెంప్ట్ వేస్తేనే బిల్లులు వస్తున్నాయి. ఇవన్నీ ఒకసారి అర్థం చేసుకో కరుణాకర్ రెడ్డి గారు. నేను చెప్పేది నీకేం చిన్నపిల్లవాడేం కాదు, నువ్వు తెలుసుకో. ఎవరెవరు రాష్ట్రంలో కాంట్రాక్ట్ పనులు చేసినారో, ఎంతమందికి బిల్లులు ఇచ్చారో నీకే తెలుస్తుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ తెలిసి సీటీ లేదంట. నేను ఒకటే చెప్పిన జగన్మోహన్ రెడ్డికి, ఇస్తే ఒక నమస్కారం అయ్యా నీకు, ఈకపోతే 2 నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు నీ పార్టీలో సీటు కూడా వద్దు, నువ్వు నీకు సీటు ఇవ్వలేను అని కుయ్యోమరని కాళ్ళు బేరం అడిగాడు. ఎందుకు ఇవ్వలేవో, నీ ఇష్టం, ఇస్తే ఒక నమస్కారం, ఈకపోతే 2 నమస్కారాలు. అన్న అది కాదు, నీకు రాజ్యసభ ఇస్తానన్నాడు. కరుణాకర్ రెడ్డి గారు, నీకు కూడా తెలుసు ఆ విషయం. నేను ఎమ్మెల్యే సీట్ అడగల మీ నాయకుడిని, నిన్ను రాజ్యసభ ఇస్తానన్నాడు. ఆఖరికి రాజ్యసభ కూడా నిన్ను ఇచ్చి ఎలక్షన్కి ముందే నిన్ను రాజ్యసభ సభ్యుడిగా చేసి చిత్తూరు జిల్లా, రాయలసీమలో 6 జిల్లాలలో నిన్ను పెట్టుకొని కాపులకు న్యాయం చేశాను, రాజ్యసభ ఇచ్చానని కళ్ళబొల్లి మాటలు చెప్పి మాట తప్పాడు, మడమ తిప్పాడు జగన్మోహన్ రెడ్డి. కరుణాకర్ రెడ్డికి అది కూడా నువ్వు తెలుసుకో. నేనేమి ఇదల్లా, భగవంతుడు నన్ను తప్పించాడు చిత్తూరులో. నేను సంతోషంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చెంతకు మన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి కొండకు రావడం జరిగింది. దేవుడి సేవకు, తిరుపతి ప్రజల సేవకు చేసే భాగ్యము నాకు వెంకటేశ్వర స్వామి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. నేను ప్రజలకు సేవ చేస్తానే తప్ప నాకు వేరే ఆలోచన లేదు. నేను ఇంకోటి 30 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్కు డబ్బు ఇచ్చి సీట్ తీసుకున్నానంట. 30 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్. అది కానీ తెలిస్తే రేపు పవన్ కళ్యాణ్ వస్తాడు, పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలుస్తుంది, 30 కోట్లు నేను సీటు తీసుకున్నానేసి. నేను చెప్తున్నా, ఆయన డబ్బుకు నీ మాదిరి కకృతి పడే నాయకుడు పవన్ కళ్యాణ్ కాదు. కరుణాకర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి నువ్వు 3 సంవత్సరాల్లో 3,000 కోట్ల రూపాయలు నువ్వు, నీ పిల్ల మొలక అభినయ్ రెడ్డి ఇద్దరు చేరి టీడీఆర్ బాండ్లు కానీ, భూ కబ్జాలు కానీ, దుర్మార్గాలు కానీ, రోడ్డు వీధికి గుట్కాలు, మన గంజాయి వ్యాపారాలు కానీ వీటిల్లో మేము సంపాదించుకోలేదు. ఆఖరికి నువ్వు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్గా ఉండి నువ్వు టికెట్లు కూడా 10,000 రూపాయల టికెట్లు, 30,000, 300 టికెట్లు 3,000 రూపాయలు అమ్ముకొని రోజుకు 40 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు అమ్ముకొని తినుకునే సంస్కృతి
నీది నీ కొడుకుది కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి గుర్తుపెట్టుకోండి. మీకేదో మెంటల్ అయింది. నీకు నిజంగా నీ ఒంట్లో బ్లడ్ లేదు, నీ ఒళ్ళంతా విషం. ఆ విషయాన్ని 3 నెలలకు ఒకసారి నువ్వు ఆ విషయాన్ని వేరే మార్చుకుంటేనే నువ్వు తిరగగలుగుతావు, మాట్లాడగలుగుతావు. లేదంటే నువ్వు మాట్లాడలేవు. నేను కష్టపడి పైకి వచ్చిన 45,000 రూపాయల నుంచి ఈరోజు 500 కోట్ల రూపాయలు టర్నోవర్తో నేను నా టర్నోవర్ జేఎంసీ కన్స్ట్రక్షన్ కంపెనీ నడుస్తూ ఉంది. 45 సంవత్సరాలకు 5,000 రూపాయల నుంచి 500 కోట్ల టర్నోవర్లో నేను చేసిన దాంట్లో ఉచితంగా నీళ్లు సప్లై చేస్తా. ప్రతి టెంపుల్కు, ప్రతి మసీదుకు, ప్రతి చర్చికు రోడ్లు వేయించా, డొనేషన్లు చేసా. యూత్లకు అంతా ప్రోత్సహించాను, మహిళలకు అంతా ఉత్సాహపరిచాను. నేను అటువంటి మూర్ఖుడిని, నీ అలాంటి మూర్ఖుడిని కాదు. నువ్వు చెప్పే మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో తిరుపతి పట్టణంలో లేరు. ఇంకొకటి చెప్పాడు, ఈ మన భూమన కుటుంబానికి వస్తున్న ఆదరణ చూసి నేను మతి ఓరలేక ఆయన పైన విమర్శన చేస్తున్నా. నీ పైన ఆదరణ కాదు, నీ పైన తిరుపతి పట్టణ ప్రజలు విషం కక్కుతున్నారు. నీ అరాచకాలని చూసి విషం కక్కుతున్నారు నీ పైన. రాబోయే రోజుల్లో తిరుపతి ప్రజలు నిన్ను క్షమించరు. నీకు, నీ కొడుక్కి నీ పుట్టుగతులు ఉండదు. నీ కొడుకేమో హైదరాబాద్లో కాపురం పెట్టాడు, నువ్వేమో కడప నుంచి ఇక్కడికి వచ్చావు. నువ్వు ఎడుంటావు? నువ్వు ఇంట్లోకి పరిమితవుతావు. నువ్వు చేసిన తప్పులకు నువ్వు జైలుకు వెళ్ళే అవసరం కూడా ఉంది. నీ కొడుకేమో హైదరాబాద్లోకి వెళ్ళిపోతాడు, వీడికి రాడు. ఖచ్చితంగా తిరుపతి ప్రజలు ఇవన్నీ తెలుసు. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో తిరుపతి పట్టణ ప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి నాయకత్వాన్ని, జనసేన అభ్యర్థి జారణి శ్రీనివాసుల్ని గాజు గ్లాస్ కొట్టేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారు. ఇకనైనా ఈ చిల్లర రాజకీయాలు, ఈ చిల్లర మాటలు, ఈ వ్యాస మాటలు కడపలో మాట్లాడి చెల్తాయి. తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో చల్లవు కరుణాకర్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఇదంతా చిన్నపిల్లగాడు మాట్లాడేది. జేబు దొంగ, కాంట్రాక్టులు చేస్తాడని. కాంట్రాక్టులు గవర్నమెంట్ పద్ధతి ప్రకారం కాంట్రాక్టర్ టెండర్లు పిలుస్తారు. ఎవరైనా చేయొచ్చు, నేను కాదు, ఎవరైనా చేయొచ్చు. ఇది నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు. నువ్వు ఒక మేధావి, నీకు అన్నీ తెలుసు. నీవు మేధావితనాన్ని అంతా ఓర్చుకోలేక ప్రజల దగ్గర ఖచ్చితంగా కూడా తిరస్కరిస్తున్నారు. నీకు పుట్టుగతులు కూడా లేవు అనేసి మళ్ళా చెప్తున్నాను.